నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం ధమ్మపద గాథల్లోని 35వ గాథ. ఈ చిత్తాన్ని నిగ్రహించడం కష్టం, ఇది నీచమైంది, ఇచ్ఛానుసారం పరిగెత్తేది. అటువంటి దీన్ని అణచివేయడమే మంచిది. అణచబడిన చిత్తం సుఖాన్ని ఇస్తుంది. ఈ గాథను భగవానుడు చెప్పడం జరిగింది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు బుద్ధుని నుండి అంటే వర్షావాసం సమయంలో కొంతమంది భిక్షువులు ధ్యాన సూచనలు తీసుకొని ఒక 60 మంది భిక్షువులు వేరే ఒక గ్రామానికి లేకపోతే ఒక అడవిలో మళ్ళా వర్షావాసం గడపడానికి బయలుదేరుతారు. అదే దారిలో ఒక మాతిక అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చేరుకున్న తర్వాత ఒక పెద్ద ఆవిడ, ఆ గ్రామ పెద్ద ఆవిడ్ని మాతిక మాత అని కూడా పిలుస్తాడు. ఆమె ఆ భిక్షువుని చూస్తుంది. చూసిన తర్వాత వారికి భిక్ష కోసం ఆహ్వానిస్తుంది ఇంటికి. అంతేగాక వాళ్ళు వచ్చిన ఉద్దేశాన్ని కూడా తెలుసుకుంటుంది. మీరు ఇటువైపు ఎందుకు వచ్చారు అంటే వర్షావాసం గడపడానికి అని చెప్తే ఆమె ఇలా అనుకుంటుంది, వీరికి నేను ఏదైనా సమకూరిస్తే అది నాకు పుణ్యాన్ని తీసుకొస్తుంది, అందుకని వీళ్ళు వర్షావాసం గడపడానికి వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తాను అనుకొని వారు ఉండేందుకు ఒక వసతి గృహాన్ని కూడా కట్టించింది. ఇంకా ఆ భిక్షువులు వర్షాకాలం అక్కడే గడపడం మొదలుపెట్టారు. అయితే ప్రతిరోజు ఆమె ఏదో ఒక సమయంలో వచ్చి వారికి భిక్షను సమర్పించి వెళ్ళిపోతూ ఉండేది. అంటే పని వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒకరోజు వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. ఒక భిక్షువు ఇంకొక భిక్షువుతోటి మాట్లాడుకోవడం లేదు, నిశ్శబ్దంగా కొంతమంది వాకింగ్ మెడిటేషన్, కొంతమంది సిట్టింగ్ మెడిటేషన్ ఇలా చేస్తూ ఉన్నారు. అయితే ఆమెకి అడగాలని ఉత్సాహం వచ్చిందనమాట, వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అసలు అని. అయితే వాళ్ళలో ఆ భిక్షువుల్లో పెద్ద భిక్షువు దగ్గరికి వెళ్ళి, బంతే మీరు ఏం చేస్తూ ఉంటారు, ఈ ధ్యానం అంటే ఏంటి, ఇదంతా నేను కూడా చేయొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు అని భిక్షువు చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ మాతిక మాతకు మొదట శీలం గురించి చెప్తాడు, శీలాన్ని ఆచరించాలి. ఆ తర్వాత ఆనాపానసతి, తర్వాత 32 శరీర భాగాలపైన ధ్యానాన్ని చేయమని చెప్తాడు. అంటే అశుభానుసతి చేయమని చెప్తాడు. ఇంకా ఇదంతా చెప్పిన తర్వాత ఈ శరీరం శిథిలమయ్యే విషయం గురించి, అంతరించిపోవడాన్ని గురించిన అప్రమత్తతను కలిగించే 32 శరీర భాగాలపైన చేసే ధ్యానాన్ని ఆ భిక్షువు ఆమెకి నేర్పుతాడు. మాతిగా మాత ఎంతో శ్రద్ధతో ఆమె పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక గదిలోకి వెళ్ళి కూర్చొని ధ్యాన సాధన చేసుకుంటూ ఉండేది. అంటే గృహస్థురాలుగా ఉన్నప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు కూడా పూర్తి చేసుకుంటూ ఆమె ఈ పనులు అంటే ఈ ధ్యానం చేసుకునేది. అయితే శ్రద్ధతో సాధన చేయడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమెకి అసాధారణ జ్ఞానం లభించింది. సైకిక్ పవర్స్ కూడా వచ్చాయి. అంటే దివ్య ఏమంటారు, ఎదుటి వాళ్ళ మనసుని తెలుసుకునే శక్తి కూడా ఆమెకి కలిగింది. అలాగే అనాగామి స్థితి వరకు చేరుకుంది ఆ ధ్యానం చేయడం వల్ల. ఆమె తన దివ్య దృష్టితో ఆ భిక్షువులు ఎటువంటి సాధన చేస్తున్నారు, నేనే అనాగామి స్థితికి వెళ్ళాను అంటే ఇంకా ఆ భిక్షువులు ఇంకా ఏ పెద్ద స్థాయిలో ఉండి ఉంటారు అనుకొని ఆ భిక్షువుల్ని అంతర్దృష్టి అంటే వాళ్ళ మనసుని చదువుతుంది. ఆమె చదివినప్పుడు ఆ భిక్షువులు ఇంకా ఏమీ సాధించలేదని గ్రహించింది.
అయితే సాధించకపోవడానికి ఏంటి కారణం? వాళ్ళకి ఆమె వారికి అర్హతత్వాన్ని సాధించే స్థాయి ఉంటుంది అని గ్రహిస్తుంది. కానీ వారి బలహీనమైన శరీరం, మనస్సు ఆ పనులను నిర్వర్తించేందుకు సరిగా సహకరించడం లేదని. అంటే కొంతమంది గృహస్థులుగా ఉన్నప్పుడు చాలా మంచి ఆహారాన్ని, ఇంకా మంచి వసతులను కలిగి ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు కింద కూర్చున్నప్పుడు కాళ్ళు నొప్పులు రావడమో, లేకపోతే ఆహారం సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదో కొంచెం అడ్డంకి కింద మారిపోయి ఉంటుంది ఆ భిక్షువులకి. అయితే ఆ విషయాలను గ్రహించిన ఈ మాత వారి కోసం మంచి ఆహారాన్ని, మంచి వసతులను ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత వారందరూ కూడా చక్కటి ఏకాగ్రతను వృద్ధి చేసుకొని క్రమంగా అందరూ అర్హంతులయ్యారు. వర్షావాసం ముగిసిన తర్వాత వారు భగవానుడు నివసిస్తున్న జేతవన ఆరామానికి వెళ్ళారు. తామంతా ఆరోగ్యంగా ఉన్నామని, అక్కడ అంతా సౌకర్యంగా ఉందని, ఆహారం కోసం ఎటువంటి ఆందోళన చెందలేదని చెప్పారు. అయితే మాత తమ ఆలోచనలను గ్రహించి తమను ఆరోగ్యవంతులుగా ఉంచడానికి, ఏకాగ్రత సాధించడానికి అవసరమైన మంచి ఆహారాన్ని సమకూర్చిందని వాళ్ళు భగవానుడికి చెప్తారు. ఈ విధంగా వారు మాత గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ పక్కన ఉన్న ఒక భిక్షువు అంతా వింటాడు. తాను కూడా ఆ గ్రామానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అతడు భగవానుడి దగ్గర నుంచి ధ్యానానికి సంబంధించిన సూచనలు తీసుకొని ఆ మాత గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ తాను ఏమైతే కోరుకున్నాడో మాత నుండి అదే లభించేది. అతడు ఏ ఆహారాన్ని కోరుకున్నాడో దానిని ఆమె తీసుకువచ్చేది. ఒకరోజు భోజన అనంతరం ఆ భిక్షువు మాతను ఆమె ఇతరుల ఆలోచనలు గ్రహించగలుగుతుంది అని ప్రశ్నించాడు. అయితే దానికి ఆమె ఎవరైతే ఇతరుల ఆలోచనలను పసిగట్టగలుగుతారో వారి ప్రవర్తన వేరే రీతిగా ఉంటుందని సమాధానం ఇచ్చి ఆ విషయాన్ని దాటివేసింది. అప్పుడు ఆ భిక్షువు ఒక ఇంద్రియ సుఖాలకు చెందిన, కామవాసనలకు చెందిన ఒక ఆలోచనను చింతన చేయగా తనలో కలిగే చెడు ఆలోచనలను ఆమె గ్రహిస్తే తన గురించి చెడుగా భావిస్తుందని తలచి ఆ గృహస్థురాలికి భయపడి జేతవన ఆరామానికి తిరిగి వెళ్ళాలని ఆ భిక్షువు నిర్ణయించుకున్నాడు. అతని మనసులో ఇంకా చెడు గుణాలు ఉన్నాయి, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అటువంటి ఆలోచనలు ఆ మాత తెలుసుకున్నది. ఆమె చెడుగా అనుకుంటుంది నా గురించి, ఈ భిక్షువు ఏంటి ఇటువంటి ఆలోచనలతో ఉన్నాడు, ఇంకా చిత్త ఏకాగ్రతని పొందలేడు, మార్గఫలాలను పొందలేడు అని ఆమె తెలుసుకుంటే ఆమె ఈ విధంగా నా గురించి తప్పుగా అనుకుంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే అప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. అయితే భగవానుడు ఇలా చెప్తాడు, ఆ భిక్షువుని తిరిగి అదే గ్రామానికి వెళ్ళమని, మరో ఆలోచన లేకుండా మనసును నియంత్రించుకొని కేవలం ధ్యానంపై దృష్టిని కేంద్రీకరించమని సలహా ఇచ్చాడు. ఆ భిక్షువు తిరిగి ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆమె అంతకుముందు భిక్షువులందరికీ అందించినట్లే అతనికి కూడా మంచి ఆహారాన్ని అందించింది, మంచి వసతులు ఏర్పాటు చేసింది. అందువల్ల అతడు ఆందోళన లేకుండా ధ్యానాన్ని అభ్యసించగలిగాడు. ఎందుకంటే ఆరోగ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. అనారోగ్యంగా ఉన్నప్పుడు మనసు కుదుటగా ఉండదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతారు. అందుకోసం శరీరాన్ని కొంత రక్షించుకోవడం చాలా అవసరం. ఆ తర్వాత అనతి కాలంలోనే ధ్యానం చేస్తూ నిర్మలమైన మనసును పొంది అర్హంతుడయ్యాడు. సో అప్పుడు భగవానుడు ఆ భిక్షువుకి ఈ గాథను చెప్తాడు. ఏంటంటే చిత్తాన్ని నిగ్రహించడం కష్టం, ఇది నీచమైనది, ఇచ్ఛానుసారం పరిగెత్తేది. అటువంటి దీన్ని అణచివేయడమే మంచిది. అణచబడిన చిత్తం సుఖాన్ని ఇస్తుంది. మనసు ఎప్పుడు రకరకాల ఆలోచనలతో నిండి ఉంటుంది. జరిగిపోయిన ఆలోచనలు, గతంలోని సంఘటనల గురించి, లేకుంటే భవిష్యత్తుకు సంబంధించి రకరకాల ఆలోచనలతోటి నిండి ఉంటుంది. దానికి నచ్చినట్టుగా పరిగెడుతూ ఉంటుంది. అటువంటి చిత్తాన్ని కొన్నిసార్లు
సప్రెస్ చేయాలి. అంటే అది చెప్పినట్టు వినడం కాదు, దానికి వ్యతిరేకంగా చెప్పాలి. ఉదాహరణకి ఒకరి మనసులో కోపమో ద్వేషమో వచ్చింది అంటే, నేను నా మనసు చెప్పిన మాట వినను, నా మనసు ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకమైన పనినే చేస్తాను. అంటే మనసు ఏం చెప్తుంది? కోపం ఉంది, వాడిని తిట్టు, నిన్ను అన్నాడు, నిన్ను ఈ విధంగా అన్నాడు, నిన్ను ఈ విధంగా తిట్టాడు, లేకపోతే నిన్ను ఈ విధంగా అవమానించాడు, లేకపోతే ఈ విధమైన విషయం నీకు జరిగింది, నువ్వు కూడా రియాక్ట్ అవ్వాలి, వెంటనే వాడిని తిట్టు, లేకపోతే కొట్టు, లేకపోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. లేకపోతే ఇంద్రియ సుఖాల గురించి, మనసులో కామం తలెత్తితే ఈ పని చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఈ సంతోషాన్ని పొందు అని చెప్తుంది. అటువంటప్పుడు ఆ చిత్తం చెప్పినట్టుగా వినకుండా దానికి వ్యతిరేకమైన పనిని చేయాలి. ఉదాహరణకి మనసులో కోపం కానీ ద్వేషం కానీ కలిగిందంటే, నా మనసులో ఇప్పుడు కోపం కలిగింది, సో ఈ చిత్తం ద్వేషంతో నిండిపోయి ఉంది, దానికి వ్యతిరేకమైన పనిని నేను చేస్తాను, ఈ కోపాన్ని అణిచివేస్తాను, అది చెప్పినట్టుగా నేను వినను, దీన్ని నియంత్రించాలి, సో మైత్రి గుణాన్ని నా లోపల పెంపొందించుకుంటాను అని కొన్నిసార్లు ఈ చిత్తాన్ని అణిచివేయడమే మంచిది. అణచబడిన చిత్తం సుఖాన్ని ఇస్తుంది అని భగవానుడు చెప్తాడు. ఒక స్టోరీ చెప్పుకుందాం. ఇది మనకి జాతక స్టోరీలో కూడా వస్తుంది. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ, చాలా ఇంపార్టెంట్ స్టోరీ కూడా. ఒకడు ఎరుక లేకపోవడం వల్ల ఎటువంటి పరిస్థితిని పొందుతాడు, అలాగే ఈ ఇంద్రియాలను నిగ్రహించడం ఎంత ముఖ్యమో, మనసుని నిగ్రహించడం ఎంత ముఖ్యమో అనేది ఈ స్టోరీలో మనకి తెలుస్తుంది. అయితే భగవానుడు ఇలా చెప్పాడు, భిక్షువులారా, జనపద కళ్యాణి అని మహాజనం గుమిగూడుతారు. ఆ జనపద కళ్యాణి చక్కగా నాట్యం చేస్తుంది, చక్కగా పాడుతుంది. అంటే జనపద కళ్యాణి అంటే స్త్రీలను జనపద కళ్యాణి అంటారు, కానీ ఇక్కడ వచ్చేసి ఒక ప్రదేశంలో లేకుంటే రోడ్డు మీద డ్యాన్స్ చేసే వారిని ఇక్కడ జనపద కళ్యాణి అని చెప్తారు. ఆమె నాట్యం చేస్తుంది, చక్కగా పాడుతుంది, ఇంకా చక్కగా ఆడుతుంది. అది చూడటానికి ఎంతోమంది జనం చేరుతారు. జీవించాలని, చనిపోకూడదని, సుఖాలు కావాలని, దుఃఖానికి దూరంగా ఉండాలి అని అనుకునేవాడు అక్కడికి వస్తే అతనితో ఇతరులు ఇలా అనాలి, ఓయి నీవు నిండుగా ఉన్న ఒక తైల పాత్రను, తైల అంటే నూనె పాత్రను తలపై పెట్టుకొని ఈ మహాజనం మధ్య నుండి ఈ జనపద కళ్యాణిని చూడకుండా ముందుకు పోవాలి. ఎక్కడ ఒక చుక్క నూనెను ఒలిగించినా పట్టుకోవడానికి మనుషులు నీ వెనకనే వస్తారు. ఎక్కడ నూనె చుక్క ఒలికినా అక్కడ నీ తల నరుకుతామని చెప్పాలి. భిక్షువులారా, మీరేమంటారు? అతడు ఆ నూనె పాత్రను అజాగ్రత్తగా పట్టుకొని మరణాన్ని తెచ్చుకుంటాడా? ఇలా చెప్పినప్పుడు అంటే తెచ్చుకోడు బంతే అని సమాధానం భిక్షువులు చెప్తారు. అయితే భిక్షువులారా, తేలిగ్గా అర్థం అవుతుందని నేను మీకు ఈ ఉపమానం చెప్పాను. ఈ నూనె నింపిన పాత్ర కాయాగతానుసతికి మరో పేరు. కాయాగతానుసతి అంటే శరీరం పట్ల ఎరుక, వచ్చే పోయే శ్వాస పట్ల ఎరుక, శరీర కదలికల పట్ల ఎరుక, శరీరంలో ఉన్న 32 భాగాల పట్ల సరైన జ్ఞానం. సో ఈ కాయాగతానుసతికి మరో పేరు అంటే నూనె నింపిన పాత్ర. అయితే అందువలన భిక్షువులారా, కాయాగతానుసతిని కాపాడుకుంటాము, పెంపొందించుకుంటాము అని చక్కగా నేర్చుకోండి. ఈ విధంగా భిక్షువులారా, జనపద కళ్యాణ్ అంటే భగవానుడు భిక్షువులకు ఉపదేశించి, పూర్వకాలంలో బుద్ధిమంతుడు తమ సతిని కోల్పోక ఆకర్షించే అందమైన రూపాల్ని చూసినప్పటికీ చిత్తం చెలించక చివరికి రాజ్యాన్ని పొందాడు, ఈ కఠిన కార్యాన్ని సాధించాడు అని భగవానుడు అప్పుడు జరిగిన స్టోరీని అక్కడున్న భిక్షువులకి వివరిస్తాడు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఆయన 9 కుమారుల్లో కడగొట్టువానిగా అంటే చిన్నవాడిగా పుట్టాడు.
బోధిసత్వుడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఆ రాజభవనంలో ప్రత్యేక బుద్ధుడు భోజనానికి వస్తూ ఉండేవాడు, అంటే భిక్ష కోసం. అయితే బోధిసత్వుడు ఆయన భోజన వ్యవహారాన్ని చూసేవాడు. 3 రకాల బుద్ధులు ఉంటారని చెప్పాం కదా, సమ్యక్ సంబుద్ధులు, ప్రత్యేక బుద్ధులు, శ్రావక బుద్ధులు. సమ్యక్ సంబుద్ధులు అంటే వారంతట వారు ఎటువంటి గురువు సహాయం లేకుండా జ్ఞానాన్ని పొంది వాళ్ళు ప్రజలకి బోధిస్తారు. అటువంటి వాళ్ళు సమ్యక్ సంబుద్ధులు. ప్రత్యేక బుద్ధులు అంటే వాళ్ళు ఎవరి సహాయం లేకుండా బుద్ధత్వాన్ని పొందుతారు, కానీ వేరే ఇతరులకు బోధించరు. ఇంకా శ్రావక బుద్ధులు అంటే అర్హంతులని శ్రావక బుద్ధులు అంటారు. అయితే బోధిసత్వుడు ఈ ప్రత్యేక బుద్ధుడి యొక్క సపర్యలు చేసేవాడు. ఒకరోజు బోధిసత్వుడికి వంశపారంపర్యంగా వచ్చే ఈ రాజ్యానికి నేను రాజును కాగలనా లేదా అని అనిపించింది. అతడు దీని గురించి ప్రత్యేక బుద్ధుడిని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. అతడు తర్వాత రోజు ప్రత్యేక బుద్ధుడు వచ్చినప్పుడు ఆ రాజకుమారుడు అతనికి ఎదురుపోయి కాళ్ళు కడుక్కోవడానికి నీటిని ఇచ్చి పాదాలకు నూనె రాసి ఆ తర్వాత అతడికి మంచి భోజనాన్ని ఏర్పాటు చేసి ఆ భోజనం పూర్తయిన తర్వాత కూర్చున్నప్పుడు ఈ రాజకుమారుడు కూడా ఒక పక్కన కూర్చొని ఆ రాజకుమారునితో ఇట్లా అంటాడు, కుమారా, అంటే ప్రత్యేక బుద్ధుడు రాజకుమారుడు అడగాలనుకున్నాడు కదా, నేను ఈ రాజ్యానికి రాజును అవుతానా అని. అది అడిగిన తర్వాత ప్రత్యేక బుద్ధుడు ఇలా చెప్తాడు, కుమారా, ఈ రాజ్యానికి నీవెప్పటికీ రాజువు కాలేవు. ఇక్కడికి 2000 యోజనాల దూరంలో గాంధార దేశంలో తక్షశిల అనే నగరం ఉంది. నువ్వు ఆ నగరానికి చేరగలిగితే నేటికి 7వ రోజున ఆ నగరానికి రాజువు కాగలవు. అక్కడికి పోయే దారిలో భీకర అరణ్యం ఉంది. అడవిలోంచి కాకుండా చుట్టూ తిరిగి వెళ్తే 100 యోజనాలు ఎక్కువ అవుతుంది. సూటి మార్గం గుండా వెళితే 50 యోజనాలే. ఆ అడవి అమనుష్యులు ఉండేది. అమనుష్యులు అంటే మనుషులు కాని వాళ్ళు, అంటే ప్రేతాలు, పిశాచాలు అటువంటివి. మార్గ మధ్యంలో ఆ గ్రామంలో యక్షిణీలు వారు శాలలను నిర్మించి నక్షత్రాలను చిత్రించిన పై తెరపై కట్టి ఎంతో విలువైన పడకలను ఏర్పాటు చేసి, అంటే శయ్యలను ఏర్పాటు చేసి రంగురంగుల వస్త్రాలను పరిచి తమను తాము దివ్యమైన అలంకారాలతో, అంటే చూడటానికి అందంగా కనిపించే అలంకారాలతో అలంకరించుకొని శాలలో కూర్చుండి త్రోవలో వచ్చే పురుషులను చూసి మధురమైన మాటలతో ఇలా అంటారు, తమరు ప్రయాణం వల్ల బాగా అలసిపోయినట్లు ఉన్నారు, ఇక్కడికి వచ్చి కాస్త మంచినీటిని త్రాగి వెళ్ళండి అని లోనికి పిలుస్తారు. ఎవరు? ఆ యక్షిణీలు, అమానుష్యులు. వచ్చిన వారికి వెంటనే ఆసనాలను వేసి తమ అందచందాలతో ముగ్ధుల్ని చేస్తారు. తరువాత వారి శక్తిని నశింపచేసి వారి రక్తాన్ని తాగి మాంసాన్ని ఆరగించి చంపివేస్తారు. అయితే రూపంతో ఆకర్షితులైన వారిని రూపంతో ఆకట్టుకుంటారు. శబ్దంతో ఆకర్షితులైన వారిని మధురమైన గీత వాయిద్య శబ్దాల చేత ఆకట్టుకుంటారు. గంధంతో, అంటే వాసనతో ఆకర్షితులైన వారిని దివ్య గంధాల చేత పట్టుకుంటారు. రుచులతో ఆకర్షితులైన వారిని రుచికరమైన నానా భోజనాల చేత పట్టుకుంటారు. స్పర్శతో ఆకర్షితులైన వారిని ఎర్రని మంచి పడకలు, లేకపోతే మంచి దిండ్లు పరుపులతో ఏర్పాటు చేసిన దివ్య శయ్యలతో పట్టుకుంటారు. అందువలన ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోకుండా, వారిని చూడకుండా సతిని ఎదుట పెట్టుకొని, అంటే ఎరుకను ఎదుట ఉంచుకొని ప్రయాణించినట్లయితే 7వ రోజు అక్కడికి, అంటే ఆ రాజ్యాన్ని పొందగలవు అని ఆ ప్రత్యేక బుద్ధుడు ఈ రాజకుమారుడు, అంటే బోధిసత్వుడికి బోధిస్తాడు. అంటే ఆ అడవిలో ఉండే ప్రమాదాల గురించి ఎరుక ఎంత ఇంపార్టెంటో అని చెప్తాడు. సో ఇంద్రియాలు ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, ఇంకా స్పర్శ అంటే చర్మము, ఇంకా మనస్సు. ఇవి 6 ఇంద్రియాలు. అలాగే వాటి విషయాలు, కంటితోటి రూపాలను చూస్తాము, చెవులతోటి శబ్దాలను వింటాము, ముక్కుతోటి వాసనలను తెలుసుకుంటాము, నాలుకతోటి రుచులను, అలాగే చర్మంతో స్పర్శలు, మనసులో ఆలోచనలు.
సో వాటి వాటి విషయాల పట్ల ఆకర్షితులైతే అవి వారిని ఇంకా ఆ ఇంద్రియ సుఖాల్లో మునిగిపోయే విధంగా చేస్తాయి, అంటే ఎరుక లేకుండా చేస్తాయి. ఇందాక తేలిపత్ర ఉపమానం చెప్పుకున్నాం కదా, ఈ కాయాగత అనుసతి అనేది ప్రాక్టీస్ లేకుండా ఉంటే గనక అతడు ఆ పాత్రను కింద పడవేస్తే మిగతా వాళ్ళు వచ్చి ఎలాగైతే తల నరికి వెళ్తారో అదేవిధంగా ఈ ఎరుక లేకపోతే ఈ అమనుష్యుల బారిన పడి అతడు చనిపోతాడు. సో ఇది చెప్పిన తర్వాత బోధిసత్వుడు ఇలా చెప్తాడు, బంతే మీ ఉపదేశాన్ని స్వీకరించాక అంటే మీరు చెప్పిన తర్వాత కూడా వారిని చూస్తానా నేను అని ప్రత్యేక బుద్ధునితో కొంచెం పరిత్తం చేయించుకొని ప్రత్యేక బుద్ధుడు ఇచ్చిన కొంత ఇసుకను ఇంకా పరిత్త సూత్రాలను తీసుకొని ప్రత్యేక బుద్ధునికి తల్లిదండ్రులకి నమస్కరించి తన నివాసానికి పోయి తన వారితో ఇలా అన్నాడు, ఏమనంటే నేను రాజ్యాన్ని స్వీకరించడానికి తక్షశిలకు పోతున్నాను, మీరు ఇక్కడే ఉండండి అన్నాడు. మిమ్మల్ని కూడా నీ వెంట అంటే ఒక 5 స్నేహితులు మాత్రం మమ్మల్ని కూడా నీ వెంటే రానివ్వు అని అడిగారు. నా వెంట మీరు రావద్దు, దారిలో అమనుషులు యక్షిణీలు ఉంటారు, వారు రూపాదుల పట్ల ఆకర్షణ కలవారిని, శబ్దాల పట్ల ఇంకా అలాగే వాసనల పట్ల ఇలా 5 రకాలుగా ఎవరైతే ఆకర్షితులై ఉంటారో వారిని ప్రలోభ పెట్టి పట్టుకుంటారు, మహాప్రమాదం, నేను ఎరుకతో నడుస్తాను అని బోధిసత్వుడు చెప్తాడు. అయితే అతని స్నేహితులు, మిత్రమా, మేము మీతో పాటే నడుస్తున్నప్పుడు ప్రియ రూపాలను ఎలా చూస్తామో మేము కూడా మీలాగే నడుస్తాము, అయితే అప్రమత్తంగా ఉండండి అని ఆ 5 వెంట పెట్టుకొని రాజకుమారుడు ప్రయాణమయ్యాడు. ఆ యక్షిణీలు గ్రామాలు మొదలైన వాటిని నిర్మించుకొని కూర్చున్నారు. ఎవరైనా వస్తే వాళ్ళని మోహితుల్ని చేసి చంపేయడానికి. అయితే వీరిలో 5 స్నేహితుల్లో రూపం పట్ల ఆకర్షితుడు, రూపం అంటే పురుషుడికి స్త్రీ రూపం ఆకర్షితమైనది, అలాగే స్త్రీకి పురుషుని రూపం. అయితే అందమైన రూపాలను సృష్టించి ఆ యక్షిణీలు ఆ రూపం పట్ల ఆకర్షణ కలవాడు ఆ యక్షిణీల అందాన్ని చూసి మోహితుడయ్యాడు. వాడి అడుగులు నెమ్మదించాయి, అందరికంటే వాడు వెనకపడ్డాడు. అయితే బోధిసత్వుడు అడుగుతాడు, నీవెందుకు వెనకపడ్డావు అని. అప్పుడు చెప్తాడు, మిత్రమా, నా పాదాలు బాగా నొప్పి పెడుతున్నాయి, చాలాసేపటి నుంచి నడుస్తున్నాం కదా, కాసేపు ఇక్కడ ఈ శాలలో అంటే వాళ్ళు నిర్మింపచేసిన శాలలో కొంతసేపు కూర్చొని వస్తాను అన్నాడు వాడు. అయితే మిత్రుడు ఇలా బోధిసత్వుడు ఇలా చెప్తాడు, ఇది యక్షిణీల ప్రదేశం, ఇక్కడ నిలవవద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి, ఎరుకతోటి ఉండాలి. మిత్రమా, ఏది ఏమైనా సరే విశ్రాంతి తీసుకోకుండా ఇక ఒక్క అడుగైనా కదపలేను అని అక్కడే నిలబడిపోయాడు. ఎందుకంటే వాడు ఆ రూపాల పట్ల ఆకర్షితుడయ్యాడు, ఆ మోహం మనసులో వచ్చేసింది, రాగం కలిగింది. సరే, నిజమేమిటో నీకే తెలుస్తుంది అని ఇక్కడ ఉండటం ప్రమాదం అని బోధిసత్వుడు మిగిలిన 4 వెంట పెట్టి తీసుకొని ముందుకు బయలుదేరాడు. అయితే ఆ మోహానికి లోలైన వాణ్ణి తమ అందచందాలతో లోబరుచుకొని చివరికి అతడిని చంపి తినేశాయి యక్షిణీలు. అంటే ఎవరైతే ఏ ఇంద్రియానికి ఆకర్షితులై దాని పట్ల ఎక్కువ రాగము ఇంకా మోహాన్ని పెంచుకుంటారో ఆ ఇంద్రియమే వాళ్ళని ఇంకా ఆ విద్యలోకి తీసుకువెళ్తుంది అని ఇక్కడ విషయాన్ని గ్రహించాలి. అయితే అతన్ని తినేసిన తర్వాత మరలా ఆ బాటసారుల కంటే ముందుగా వెళ్ళి వారి దారిలో ఒక విశాలమైన విలాసవంతమైన వేదికను నిర్మించాయి. ఎన్నో వాయిద్యాలను వాయిస్తూ అతి మధురంగా గానాలాపన చేస్తున్నాయి. ఆ బాటసారుల్లో అంటే ఆ మిత్రుల్లో ఈ శబ్దాలకి ముగ్ధుడైన వాడు, అంటే ఎవరైనా పాట పాడినప్పుడు లేకపోతే ఏదైనా వాయిద్యం విన్నప్పుడు ఎంత వినసొంపుగా ఉంది, ఎంత మంచిగా ఉంది అని కొంతమంది అక్కడే ఆగిపోతారు. సో ఈ
శబ్దాలకి ఆకర్షితుడైన ఒక మిత్రుడు వాడు అక్కడే ఆగిపోయాడు. కొంతసేపటికి మొదటి వాడికి జరిగిన గతి చెప్పింది. అంటే బోధిసత్వుడు చెప్తాడు, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే ప్రమాదం. అంటే లేదు లేదు, నేను చాలా అలసిపోయాను, ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని వాడు కూడా ఆ యక్షిణీల పాలు అయిపోయాడు. అంటే రెండో వాడిని కూడా చంపి తిన్న వెంటనే ఆ యక్షిణీలు మరలా ఆ బాటసారుల కంటే ముందుకు పోయి సుగంధ వస్తువులతో, సుగంధం అంటే వాసన, కొన్ని పర్ఫ్యూమ్స్ ఉంటాయి, కొంతమంది కొన్ని వాసనలకు బాగా లోలై ఉంటారు, మోహంతో ఉంటారు. సో వారిలో గంధలోలుడు అక్కడే ఆగిపోయాడు, వాటికి ఆహారం అయ్యాడు. మరలా అవి బాటసారుల కంటే ముందుకు పోయి అనేక రుచికరమైన దివ్యమైన వంటకాలతో ఆహారశాలను పెట్టాయి. వారిలో భోజన ప్రియుడు ముందుకు కదలక ఆ శాల దగ్గరే ఆగిపోయి వాటికి ఆహారంగా మారిపోయాడు. ఎవరికి? యక్షిణీలకి. ఆ వెంటనే అవి వారికంటే ఇంకా ముందుకు పోయి దారి పక్కనే చాలా మెత్తని అందమైన పడకలను ఏర్పాటు చేశాయి. అంటే విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించే పడకలు. అంటే స్పర్శ వల్ల కలిగే సుఖం. ఆ స్పర్శ సుఖాసక్తి కలిగిన ఐదో వాడు కూడా అక్కడే ఆగిపోయి మిగిలిన నలుగురిలాగానే ఆ యక్షిణీలకు భోజనమయ్యాడు. చివరికి బోధిసత్వుడు ఒక్కడే మిగిలాడు. మొదట బోధిసత్వుడు చెప్తాడు, ఇక్కడ ప్రమాదం ఉంది, మీరు రావడం మంచిది కాదు అని చెప్తే వాళ్ళు ఏమంటారు, లేదు లేదు, నువ్వు ఎలాగైతే వెళ్తావో మేము అలాగే ఎరుకతోటి ఉంటాము అన్నారు. కానీ కొంచెం దూరం పోగానే వాళ్ళ ఇంద్రియాలకి కట్టుబడిపోయారు. ఆ ఇంద్రియ విషయాల్లో మోహితులయ్యారు. చివరికి ఆ యక్షిణీల పాలయ్యారు. అయితే ఈ బోధిసత్వుడు ఒక్కడే ఎరుకతోటి అప్రమత్తంగా ఉన్నాడనమాట. వాటి వైపు కూడా చూడట్లేదు. ఇక ఒక యక్షిణి, ఇతడు చాలా మొండిగా ఉన్నాడు, నేను ఇతన్ని తిన్న తర్వాతే వెనుదిరుగుతాను, ఇప్పటి వరకు ఈ దారిలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బ్రతికి బయటపట్టలేదు, కానీ ఇతడు మాత్రం చాలా మొండిగా ఉన్నాడు అని పట్టుదలతోటి ఆ బోధిసత్వుని వెనకే ఆ యక్షిణి బయలుదేరింది. అందమైన మానవ స్త్రీ రూపంలో పోతున్న ఆమెను అడవిలో పనిచేసేవారు కొందరు ఆపి ఆమె ముందు పోతున్న వారెవరు అని అడిగారనమాట. అంటే ఆ యక్షిణి స్త్రీ రూపాన్ని ధరించింది. సో వాళ్ళు అడిగారనమాట, ఆ ముందుగా పోతున్నవారు, అతని వెంటే నువ్వు వెళ్తున్నావు కదా, ఎవరు ఆయన అంటే, అయ్యా ఆయన నా భర్త అని ఆ యక్షిణి చెప్తుంది. స్వామి, పూలగుత్తిలా కోమలంగా బంగారు రంగులో ఉన్న ఈ యువతి నిన్ను నమ్ముకొని ఇల్లు విడిచి ఇలా నీ వెంట పడుతూ వస్తూ ఉంటే, అంటే నీ వెంటపడి వస్తూ అలసిపోయింది, కొంత విశ్రాంతి తీసుకొని పోకూడదా అని అక్కడ ఉన్న అడవిలో ఉన్న వాళ్ళు అతనితోటి అంటారు. అయితే బోధిసత్వుడు ఇలా చెప్తాడు, ఈమె నా భార్య కాదు, యక్షిణి, నా అనుచరులను 5గురిని బలి ఉన్నది, చంపేసింది అన్నాడు బోధిసత్వుడు. అయితే అప్పుడు ఆ అడవిలో పనిచేసే వాళ్ళు ఇలా అంటారు, అయ్యా, మగవారికి కోపం వచ్చినప్పుడు తమ భార్యలని యక్షినివి, దయ్యానివి, పిశాచానివి అని తిట్టడం మామూలే కదా అని యక్షిని అంటుంది. ఆమె నడుస్తూ నడుస్తూ చివరికి గర్భిణీ రూపం ధరించింది. మరలా పిల్ల తల్లిలా రూపాన్ని ధరించి చంకలో పిల్లవాడిని ఎత్తుకొని ఆ బోధిసత్వునే వెంబడించింది. అయినా ఆ బోధిసత్వుడు మాత్రం ఆమె వంక కూడా చూడకుండా ఎరుకతోటి అప్రమత్తతోటి ముందుకు వెళ్తున్నాడు. దారిలో ఎదురైన వారందరూ ఆ అడవిలో అడిగిన వాళ్ళలాగే అడిగారు. బోధిసత్వుడు కూడా ఈమె యక్షిణి అని చెప్తూ, దయ్యం అని చెప్తూ పోతున్నాడు. అలా బోధిసత్వుడు చివరకు తక్షశిలకు చేరాడు. ఆమె బిడ్డను మాయం చేసి ఆయన్ను అనుసరించి నగరం చేరింది. నగర ద్వారం దగ్గరికి చేరుకోగానే బోధిసత్వుడు ఒక శాలలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ యక్షిని బోధిసత్వుని తేజం వలన శాలలోకి రాలేక దివ్య రూపాన్ని ధరించి శాల బయటే నిలబడింది. తక్షశిల రాజు ఆ సమయంలో, అంటే అక్కడ ఉండే రాజు ఆ సమయంలో ఉద్యానవనానికి పోతూ ఆమెను చూసి ఆకర్షితుడయ్యాడు. తన సేవకుడితో ఇలా అంటాడు,
ఆ సుందరి వివాహితో కాదో తెలుసుకొనిరా అని చెప్పి పంపించాడు. ఆ సేవకుడు ఆమె దగ్గరికి పోయి, అమ్మా, నీవు వివాహితవా అని అడిగాడు. అవునయ్యా, నా భర్త ఈ శాలలో కూర్చున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విని బోధిసత్వుడు ఇలా అంటాడు, ఆమె నా భార్య కాదు, నా సహచరుల్ని 5గురిని దిగమింగిన చంపేసిన యక్షిణి అని బోధిసత్వుడు అంటాడు. అయ్యా, భర్తలు కోపావేశంలో నోటికి ఏది వస్తే అది అనేస్తారు అని ఆమె అంటది. ఆ సేవకుడు రాజు వద్దకు పోయి ఈ విషయాన్ని చెప్పాడు. అయితే యజమాని లేని సరుకు ఏదైనా రాజుల సొత్తే అని రాజు ఆమెను పిలిపించుకొని ఏనుగు అంబారి పైన తన వెనుక కూర్చోబెట్టి ఊరేగి తన రాజప్రాసాదం చేరుకొని దిగి ఆమెను అగ్రమహిషిగా నియమించాడు, అంటే రాణిగా నియమించాడు. రాజు స్నానం చేసి ఇంకా అత్తర్లు రాసుకొని సుగంధం రాసుకొని భోజన అనంతరం పడక మీదకి వచ్చాడు. ఆ యక్షిని కూడా భోజనం చేసి రాజుతో పాటు శయ్య మీదకి చేరి రాజును రతి సుఖంతో సంతోషింపజేసి పడుకున్న తర్వాత ఒక పక్కన చేరి ఏడుపు లంకించుకుంది. ఏంటని ఎందుకు ఏడుస్తున్నావని రాజు అడుగుతాడు. రాజా, మీరు నన్ను దారిలో చూసి తెచ్చారు. మీ ఇంటిలో చాలామంది స్త్రీలు ఉన్నారు. నేను మిగతా వారితో పాటు అంతఃపురంలో ఉంటున్నప్పుడు ఏదైనా వివాదం వచ్చినప్పుడు వారు నీ కులగోత్రాల గురించి, తల్లిదండ్రుల గురించి ఎవరికి తెలుసు, బజారులో నుండి తేబడిన దానివు అని నన్ను సిగపట్టుకొని పీడిస్తూ ఉంటే మౌనంగా ఉండాలి. అందుకని నీ రాజ్యం, ఐశ్వర్యం అన్నిటినీ నా వశం చెయ్యి. అలా అయితే ఎవరు నన్ను బాధించరు అని ఆ యక్షిణి రాజుతోటి చెప్తుంది. సరే అని, నేను దేశ ప్రజలందరి మీద నీకు అధికారాన్ని ఇవ్వలేను. నేను వారికి యజమానిని కాను. ఒకవేళ రాజు కోపిస్తే చేయకూడనిది చేస్తాడు. ఇంకా ఆయన నాకు కూడా యజమాని. ఈ కారణం వలన దేశం అంతటి మీద కానీ, నగరం మీద కానీ, ఐశ్వర్యం మీద కానీ అధికారాన్ని ఇవ్వలేను. అలా అయితే అంతఃపురంలోని కోటలోని వారందరి మీద నాకు అధికారాన్ని ఇవ్వు అని ఆమె అడుగుతుంది రాజుని. రాజు ఆమె దివ్య స్పర్శతో బద్ధుడై శారీరక సుఖం పట్ల ఆకర్షితుడై ఆమె మాటను కాదనలేక మంచిది అని అక్కడ ఉన్న కోటలోని వారందరి మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాను, వారందరూ నీకు లోబడి ఉంటారు అన్నాడు. తర్వాత ఆయన నిద్రలోకి జారుకోగానే ఆమె తన గంధర్వ నగరానికి చేరి తన తోటి యక్షిణీలందరినీ తీసుకువచ్చింది. రాజును తానే చంపి నరాలు, చర్మము, మాంసము, రక్తము అన్నీ తిని ఎముకల్ని వదిలి ఒక కుప్పలాగా పెట్టేశారు. మిగిలిన యక్షిణీలు ఆ ప్రాసాదం మీద పడి కోతుల్ని, కుక్కల్ని, ఇతర జంతువుల్ని, మనుషుల్ని ఆరగించి ఎముకల ప్రోగులు పెట్టారు. మరుసటి రోజున రాజా యొక్క ప్రాసాద ద్వారాలు మూసి ఉండటం చూసిన జనం ఆ తలుపులు పగలగొట్టి లోపల అంతటా ఎముకలు వెదజల్లబడి ఉండటం చూశాడు. ఆ మనుషుడు ఆమె నా భార్య కాదు యక్షిణి అని సత్యమే చెప్పాడు. ఆ శాలలో అజ్ఞానంతో రాజు ఆమెను తెచ్చి భార్యగా చేసుకున్నాడు. ఆమె తన యక్షిణీలను పిలిచి ఉంటుంది. అంతా కలిసి లోపల ఉన్న వారందరినీ తిని ఉంటారు అని అక్కడున్న ప్రజలు మాట్లాడుకుంటారు. ఆ రోజు బోధిసత్వుడు ఆ విశ్రాంతి గృహంలోనే గడిపాడు. ఇంకా ప్రత్యేక బుద్ధుడు చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ ఆ సూర్యోదయం వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పటికే నగరంలో ఉన్న ప్రజలు రాజప్రాసాదాన్నంతా శుభ్రం చేశారు. అలికి సుగంధాలు చల్లారు. కప్పులపై నుండి పూల తోరణాలు వేలాడదీశారు. ఇంకా ధూపం వేశారు. కొత్త మాలలను కట్టారు. అప్పుడు వారు ఇలా అనుకున్నారు ఒకరిలో ఒకరు, దివ్య రూపాన్ని ధరించి వెంటపడి వచ్చిన ఆ యక్షిణిని కన్నెత్తి చూడని ఆ పురుషుడు ఇంద్రియ నిగ్రహపరుడు, ధీరుడు, ఉత్తముడు, జ్ఞాన సంపన్నుడు. అలాంటి వాడు రాజైతే దేశమంతా సుఖపడుతుంది. అయితే అతన్నే రాజుగా చేద్దామా అని అక్కడున్న ప్రజలు అనుకుంటారు. అప్పుడు అక్కడ ఉన్న మంత్రులు,
ఇంకా మిగతా వారంతా కూడా ఏకాభిప్రాయంతో బోధిసత్వుని సమీపించి, దేవా, మీరు ఈ రాజ్యాన్ని పాలించండి అన్నారు. తర్వాత అతన్ని నగరంలో ప్రవేశింపజేసి రత్న రాశిపై నిలబెట్టి అభిషేకం చేసి తక్షశిలకు రాజుగా చేశారు. అతడు 4 అగతి గమనాలకు పోకుండా శీలాలను ఆచరిస్తూ ధర్మం ప్రకారం ఆ రాజ్యాన్ని పాలిస్తూ దానాది పుణ్యకార్యాలు చేసి చివరకు చనిపోయిన తర్వాత సుగతులలో జన్మించాడు. అయితే భగవానుడు ఈ కథ చెప్పి భిక్షువులతో ఇలా చెప్తాడు: అంచుల దాకా నిండిన నూనె గిన్నెను పట్టుకున్నంత భద్రంగా మనస్సుని రక్షించుకున్నవారు నిర్వాణ దిశ వైపుకి వెళ్తారు, అంటే నిబ్బానాన్ని పొందడానికి అర్హులవుతారు. ఎవరైతే ఎరుకతో ఉంటారో, అప్రమత్తంగా ఉంటారో, ఈ ఇంద్రియాల పట్ల ఆసక్తిని వదిలిపెడతారో, ఉపేక్షతో ఉంటారో, వాళ్ళు నిబ్బాన దిశ వైపుకి వెళ్తున్నారు అని అర్థం. ఈ మనసు ఎంతో చంచలమైనది, అదుపు చేయడానికి కష్టమైనది, తన ఇచ్ఛానుసారం ముందుకు వెళుతుంది. అందుచేత అటువంటి చిత్తాన్ని అణచివేయడమే మంచిది అని ఈ గాథను కూడా చెప్తాడు. ఈ జిత్తులు మారిది, అదుపు లేనిది, పోయే తావులు తెలియనిది, ఒక్క చిటికలో రెప్పపాటులో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. విడి అయినటువంటి చిత్తాన్ని అదుపు నుంచితేనే సుఖం అని భగవానుడు వివరించి అభిసంబుద్ధుడైన పిదప ఈ గాథను చెప్తాడు. అంచుల వరకు నిండా నింపబడిన నూనె పాత్రను కొనిపోవునట్లుగా తన చిత్తాన్ని రక్షించుకున్నవాడు అంతకుముందు నడవబడని త్రోవలో నడుస్తాడు. ఒంటరిగా బహుదూరం ప్రయాణించవలసిన వాడు ఆకారం లేకుండా హృదయంలో దాగి ఉన్న చిత్తాన్ని నిగ్రహిస్తే మారుని బంధనాల నుండి ముక్తుడవుతాడు. నిగ్రహించడానికి కఠినమైనది, క్షుద్రమైనది, ఇష్టానుసారం పరిగెత్తేది అయిన చిత్తాన్ని అణచడమే మంచిది. అణచబడిన చిత్తం సుఖాన్ని ఇస్తుంది. మన పరిశీలన నుండి తప్పించుకునేది మహాచతురమైనది. ఇష్టానుసారం పరిగెత్తేది అయిన ఇటువంటి చిత్తాన్ని బుద్ధిమంతుడు రక్షించుకోవాలి. సురక్షితమైన చిత్తం సుఖాన్ని ఇస్తుంది. చిత్తం అస్తవ్యస్తంగా ఉన్నవాడు, సద్ధర్మాన్ని తెలియనివాడు, మనశ్శాంతి లేనివాడు పూర్ణ ప్రజ్ఞుడు కాజాలడు. పూర్ణ అంటే పరిపూర్ణ శాంతిని పొందగలడు. సో ఇటువంటి చిత్తాన్ని అణిచివేసినప్పుడు చిత్త మలినాలు క్షీణించిన వారికి, నిశ్చల మనస్కులకి, పుణ్యపాపాలు తొలగిన జాగరూకులకి భయం లేదు. బాణాలను తయారు చేసేవాడు అమ్మును వాడిగా చేయనట్లుగా విషయ సుఖాల వైపుకు పరిగెత్తేది చపలమైనది, రక్షించడం కష్టమైనది అయిన ఇటువంటి చిత్తాన్ని మేధావి ఏకాగ్రం చేస్తాడు. అలాగే దిశ అంటే దిక్కు, దిక్కు అంటే ఆధారం. మన జీవితానికి ఆధారమైన ఆ దిక్కుల పట్ల మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆ దిక్కులు ఏమిటి? తూర్పు దిక్కుకి తల్లిదండ్రులు, దక్షిణ దిక్కు ఆచార్యులు గురువులు, పశ్చిమ దిక్కు భార్య పిల్లలు, ఇంకా ఉత్తర దిక్కు మిత్రులు మంత్రులు, ఇంకా క్రింద దిక్కు దాసులు అంటే సేవకులు, ఇంకా పై దిక్కు శ్రమణులు భిక్షువులు. వీరి పట్ల మన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి అని అక్కడ ఉన్న ప్రజలకు బోధిసత్వుడు బోధిస్తాడు. అంటే ఈ కథను కనుక పూర్తిగా చూసినట్లయితే ఎవరైతే ఏ ఇంద్రియాల పట్ల లోలత్వంతో ఉంటారో, కొంతమందికి అందమైన రూపాల పట్ల ఆకర్షణ ఉంటుంది, కొంతమందికి శబ్దాల పట్ల, కొంతమందికి వాసనల పట్ల, కొంతమందికి రుచుల పట్ల, కొంతమందికి స్పర్శల పట్ల, ఆయా ఇంద్రియాల పట్ల ఎవరైతే ఆకర్షితులవుతాడో, మోహానికి లోనవుతారో, ఆ ఇంద్రియాలే వాళ్ళని కబళించి వేస్తాయి. మనం ఈ నిబ్బానాన్ని పొందాలి అంటే కాయాగతానుసతిని ప్రాక్టీస్ చేస్తూ ఈ శరీరం పట్ల ఎరుక,
కలిగి ఉంటూ ఈ ఉదాహరణని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉపేక్షతో ఉండడానికి ఇంద్రియాల పట్ల ప్రయత్నించాలి. అంటే బోధిసత్వుడు ఆ ప్రత్యేక బుద్ధుడు చెప్పినట్లు ఈ 5 ఇంద్రియాల పట్ల, అంటే ఆ అడవిలో ఈ యక్షిణీల పట్ల ఎటువంటి ఆసక్తి చూపించకుండా చివరికి రాజు అయ్యాడు అడవిని దాటి. కొంతమంది ఆ అడవిని దాటలేక ఆ అడవిలోనే చచ్చిపోయారు. అలాగే ఈ ఇంద్రియాల సుఖాలను వదిలిపెట్టి ఇంద్రియ అతీతమైన స్థితిని పొందాలి అంటే వీటి పట్ల ఉపేక్షను వహించాలి, ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టాలి. అప్పుడే నిబ్బానాన్ని పొందగలుగుతారు. సో ఇది ఈరోజు ప్రవచనం.